జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరొక కీలక అరెస్ట్ కూడా జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే తాడేపల్లి ప్యాలెస్ కి అతి దగ్గరలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడికి డబ్బు మొత్తాన్ని చేర్చి అక్కడ నుంచి డబ్బు మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రణయ్ ప్రకాష్ అనే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. లంచాలు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం నుంచి ఎక్కడికి చేరాయి అంటే తాడేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి డెన్ వద్దకు చేరాయి. 20 లక్షలు 25 లక్షల చొప్పున అట్టపెట్టిలో పెట్టి ప్యాక్ చేసి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు అప్పగించేవాళ్ళు. అలాగే ఎన్నికల టైంలో ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బు పంపాలి అనేది ఆదేశాలు వస్తే దాన్ని అట్టపెట్టిలో పెట్టి అక్కడికి పంపేవాడు. అంటే ఎన్నికల్లో ఓట్లు కొనడానికి కావచ్చు, సిద్ధం సభలు నిర్వహించడానికి కావచ్చు, వాడిన సొమ్ము ఈ సొమ్మే ఇక్కడ నుంచి మొత్తాన్ని పర్యవేక్షించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ప్రణయ్ ప్రకాష్. సో ఇతని దగ్గర చాలా కీలక సమాచారం ఉంది. ప్రణయ్ ప్రకాష్ ని గతంలోనే సిట్ అధికారులు పిలిచి విచారించి పంపేశారు. ఆ తర్వాత తదుపరి విచారణకు రాకుండా ఎక్కడ విచారణకు వస్తే దొరికిపోతాననే భయంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు వెంటనే పోలీసులు ఏం చేశారంటే లుకౌట్ నోటీసు విడుదల చేశారు. దీంతో దేశం వదిలి పారిపోలేని పరిస్థితి ఏర్పడింది. నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ పారిపోవాలని చెప్పి పక్కాగా ప్లాన్ తీసుకున్నాడు. బట్ చెకింగ్ వద్ద ఎప్పుడైతే లుకౌట్ నోటీస్ ఉందో వాళ్ళు వెంటనే నేపాల్ పోలీసులు గుర్తించి వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అదుపులోకి తీసుకుని అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా తీసుకొస్తున్నారు.